హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ, గురువుల ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ ఉండాలని ఆశిస్తూ కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఈరోజు వీడియో వచ్చేసరికి బ్లౌజెస్ కలెక్షన్స్ అయితే చాలా మంది అడుగుతున్నారు చూపించమని. అంటే ఒక్కొక్క బ్లౌజ్ అందరికీ చూపించలేం కాబట్టి అండి నేను మళ్ళీ ఒక్కసారి వీడియో అయితే చేస్తున్నాను. ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అండి, ఏది ఓల్డ్ కలెక్షన్ అయితే కాదు. అన్ని రీసెంట్ గా డిజైన్ చేసిన ఈచ్ వన్ ఈజ్ వన్ యూనిక్ పీస్ అండి. ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క రకంగా డిజైన్ చేసిన బ్లౌజెస్ ఇవన్నీ కూడా. ఒక బ్లౌజ్ ఒకరి దగ్గర ఉంచితే కనుక నేను అదే బ్లౌజ్ మళ్ళీ ఇంకొకరికి నేనైతే ఇవ్వనండి. దట్ అదే కస్టమైజేషన్ టైప్ లో ఉంటాయి. చీర అయినా అంతేనండి, బ్లౌజ్ అయినా ప్రతిదీ అంతేనండి. నా బ్లౌజెస్ కానీ నా డిజైన్స్ కానీ దాన్ని బట్టి మీకు మీరే డిసైడ్ చేసుకుని తీసుకోవచ్చండి. ఎవరైతే బ్లౌజెస్ అడిగారో వాళ్ళందరూ కూడా ఇది క్లియర్ గా నేను చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నచ్చినవి స్క్రీన్ షాట్ తీసేసుకుని నాకు పంపించండి, ఓకేనా? దిస్ ఇస్ ద ఫస్ట్ బ్లౌజ్ అండి. ఇది పట్టు లైట్ వెయిట్ ఉంటుంది. పట్టు విత్ ఇదేంటంటే కాంతా వర్క్ స్టైల్లో కొంచెం మనకి ఇట్లా వస్తుందండి. ఆల్ ఓవర్ బాడీ అంతా మంచి ఆరెంజ్ కి బ్లాక్ కలర్ బార్డర్ అండ్ స్మాల్ 0 సైజు మిర్రర్స్ అనేది ఇక్కడికి వచ్చేస్తాయండి. మీకు ఇలా ఉంటుంది బ్లౌజ్. ఇంకొకసారి మొత్తం ఓపెన్ చేస్తున్నాను, మీకు ఒక్కసారి చూసుకోండి. నచ్చితే గనక ఏది నచ్చినా గనక స్క్రీన్ షాట్ పెట్టేసేయండి నాకు. ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుందండి మీకు బ్లౌజ్ అంతాను. మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా ఎలా చూపిస్తున్నాను, ఇలా వస్తుందండి. హ్యాండ్స్ మటుకు వచ్చేస్తుంది, ఓకేనా? అంటే ఇది స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత వీటిలో అందం తెలుస్తాయండి బ్లౌజెస్. మనము ఇలా చూసే కన్నా కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటే ఇదిగోండి ఇలా హ్యాండ్స్కి వచ్చేస్తుంది. మీకు బ్యాక్ సైడ్ చక్కగా డీప్ నెక్ లాగా అలా కుట్టించుకోవచ్చు. హై నెక్ ప్యాటర్న్ తో కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు అండి, ఓకేనా? దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 1700 అండి. దీని కాస్ట్ 1700. ఇది వచ్చేసరికి మంచి ఇంకొకటి అండి, ఎల్లో పట్టే లైట్ వెయిట్ పట్టు ఉంటుంది. ప్లెయిన్ పట్టుని ఇలాగా హై నెక్ డీప్ నెక్ ప్యాటర్న్ లో కూడా మనం ఇలా కాంతా స్టిచ్ అయితే చేయించాము. చూసుకోండి ఒక్కసారి. ఇలా కిందకి పైకి కూడా మీకు పెట్టి చూపిస్తున్నాను. ఇలా కాంతా స్టిచ్ అయితే విత్ మిర్రర్ వర్క్ అండి, విత్ మిర్రర్స్ వచ్చేస్తాయి మీకు. ఇదిగోండి ఇది వచ్చేసరికి హ్యాండ్స్ కి వస్తాయండి. ఇది వచ్చేసరికి హ్యాండ్స్ కి, ఓకేనా? ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి, ఓకేనా? ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఈ హ్యాండ్స్ కి వచ్చేస్తాయి మీకు. అసలు మల్టీ కలర్ టైప్ లో ఉంటుంది కాబట్టి మీకు చాలా బ్లౌజెస్ కి సూట్ అవుతుందండి, ఓకేనా? దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 1700. ఇది వచ్చేసరికి ప్లెయిన్ పట్టు అండి. ప్లెయిన్ పట్టుకి ఇలా కాంతా స్టిచ్ వర్క్ అయ్యిందే. ఇది యాప్లిక్ వర్క్ స్టైల్లో చేయించానండి. అన్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటాయండి నా కలెక్షన్స్ అన్ని కూడా. ఈచ్ వన్ ఈజ్ వన్ డిజైనర్ పీస్, అందుకని మీకు చెప్తున్నాను. ఇదిగోండి మీకు ఇలా చూసుకోండి. కాంతా స్టిచ్ నే కొంచెం డిఫరెంట్ గా ఉండటం కోసం మనం ఇట్లాగా యాప్లిక్ వర్క్ స్టైల్లో చేయించామండి. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది, హై నెక్ వచ్చేస్తుంది మీకు బ్యాక్ సైడ్. ఇదిగోండి ఇది హ్యాండ్స్ కండి, యాప్లిక్ వర్క్ స్టైల్లో ఉంటుంది. ఇది హ్యాండ్స్ కి వస్తుందండి, ఓకేనా? దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 1850 అండి. 1850 దీని కాస్ట్ 1850 అండి. ఇది వచ్చేసరికి బెనారస్ బ్రోకేడ్. ఇది లెహంగాస్ కి వాటికి బాగుంటుందండి. 1.5 మీటర్ ఉంటుంది బ్లౌజ్. దేనికైనా మీరు లెహంగాస్ కి అలా సెట్ చేసుకోవచ్చు, కానీ చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఇంకా సేమ్ ఇంతేనండి. బ్లౌజ్ అంతా ఇంతే. బెనారస్ బ్రోకెట్ స్టైల్లో వచ్చేసరికి చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మీకు లోపల కూడా గుచ్చుకోదండి. ఇదంతా థ్రెడ్ వీవింగ్ అండి. యాక్చువల్ గా ఇదంతాను థ్రెడ్ వీవింగ్, జరీ కాదు, థ్రెడ్ వీవింగ్, యాంటిక్ జరీ వీవింగ్ బ్లౌజ్ లాగా వచ్చేసరికి బాగుంది. దీని కాస్ట్ 1500 అండి. 1500 దీని కాస్ట్. ఇది వచ్చేసరికి మంచి హ్యాండ్లూమ్ బ్లౌజ్. హ్యాండ్లూమ్ బ్లౌజ్ ని మనం ఇలా హ్యాండ్ పెయింట్ చేసాము. ఇది ఆల్రెడీ ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశానండి. కమలా కోనేరే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది. నచ్చితే కనుక అది కూడా మీరు పెట్టుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు ఒకసారి ఆన్ చేసుకుంటే దాంట్లో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే పెట్టాను. దాన్ని బట్టి ఇది స్టిచ్చింగ్ యాక్చువల్ గా ఇలా కటింగ్ చేయించుకుంటే ఈ లోటస్ షేప్ లో కటింగ్ చేయించుకుని మీరు స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. ఇది యాక్చువల్ గా హ్యాండ్లూమ్. ఇదిగోండి ప్యూర్ హ్యాండ్లూమ్ బ్లౌజ్. మంచి కంచి
జెరీ ఉంటుంది కదా, ఆ కంచి జెరీ వచ్చేస్తుంది మీకు. కంచి జెరీ బార్డర్ మొత్తం ఇట్లా వస్తుంది, అంటే ఫుల్ స్లీవ్స్ వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ మనం ఇట్లా డిజైన్ చేయించాము. ఇది లైట్ పింక్ షేడ్ అలా చీరలు ఏమన్నా హ్యాండ్లూమ్ కలెక్షన్స్ ఉంటే కనుక వాటికి కూడా చాలా మంచిగా మ్యాచ్ అవుతుంది. లేదా నా దగ్గర తీసుకున్నా సరే ఉంటుందండి. లైట్ పింక్ షేడ్ బ్లాక్ కాంబినేషన్ తో ఉన్న దాని చీరని ఏదైనా దీనికి సెట్ చేసుకుంటే అసలు చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి. ఇది అంటే ఇది కుట్టించుకుంటే దాని అందం తెలుస్తుందండి. ఓకేనా. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 1700 అదొకటండి. ఇంకోటి ఇది పార్సీ వర్క్ ఈ మధ్యకాలంలో కొంచెం బాగా చేయించాను, కాకపోతే ఓన్లీ హ్యాండ్లూమ్స్. ఇది చందేరి పట్టు అండి. ఇది చందేరి పట్టుకి ఓన్లీ హ్యాండ్స్కి వచ్చేస్తుంది మీకు. ఓన్లీ హ్యాండ్స్ కి ఇలా పార్సీ వర్క్ చేయించాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే నచ్చితే కనుక తీసేసుకోండి. మీకు చాలా బ్లౌజులు చాలా చీరల మీదకి మ్యాచ్ అయిపోతుంది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 2500 అండి. 2500 సారీ, ఇది 3000 అండి. ఇది చందేరి పట్టు, ఇది 3000 అండి. ఇది కాటన్ మీద చేయించాను. ఈ పార్సీ వర్క్ కాటన్ మీద చేయించాను. ఇది 2500 పడుతుందండి. ఈ లైట్ లావెండర్ కలర్, ఇది కూడా చాలా బ్లౌజుల మీదకి మీరు పట్టు చీరల మీద కూడా యాక్చువల్ గా వేసుకోవచ్చండి. ఈ బ్లౌజ్ కూడా ఇలా వచ్చేస్తుంది మీకు. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇలా వస్తుంది మీకు పార్సీ వర్క్. మంచి హ్యాండ్లూమ్ కాటన్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసరికి చాలా బాగుంటుంది. ఎక్స్క్లూజివ్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసరికి 2300. ఇది కాటన్ మీద. ఇంకోటి వచ్చేసరికి ఇది మంచి ట్రైబల్ స్టైల్లో ఉంటుంది. ఇది హ్యాండ్లూమ్ కాటనే, కంచి కాటన్ బ్లౌజ్. ఇది మీకు బ్యాక్ సైడ్ వస్తుందండి. ట్రైబల్ స్టైల్లో ఇది బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. హ్యాండ్ పెయింట్ బ్యాక్ సైడ్. ఇది ఫ్రంట్ వచ్చేసరికి ఇంకా సింపుల్ ఈ హ్యాండ్స్ ఉంటాయి. ఇది హైనెక్ ప్యాటర్న్ లో పెట్టించుకుని కుట్టించుకుంటే చాలా అందంగా ఉంటుందండి. ఈ బ్లౌజ్ కూడాను నేను ఇది బ్లౌజెస్ చాలా అట్ల మీదకి సెట్ చేసాము. కొన్ని అయిపోతా ఉంటాయి, కొన్ని ఉంటాయి కదండి. అట్లా ఒకటో రెండు మిగిలిన మటుకు సెట్ అవగా మిగిలిన మటుకు నేను ఎట్లా చూపిస్తున్నాను. నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అయితే ఇలా తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 1800. అదొక బ్లౌజ్. ఇంకొకటి ఇది వచ్చేసరికి కంప్యూటర్ ఎంబ్రాయిడరీనే కొంచెం డిఫరెంట్ గా చేయించానండి. ఇది కల్నేత టైప్ లో వస్తుంది. బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కల్నేత టైప్ లో వస్తుంది. ఇది హ్యాండ్స్ పార్ట్ అండి. మీకు బ్లౌజ్ మొత్తం ఓపెన్ చేస్తున్నాను. ఇది హ్యాండ్స్ పార్ట్. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఇది హ్యాండ్స్, ఇది 2 హ్యాండ్స్. ఇది వచ్చేసరికి ఇదిగోండి ఇది హైనెక్ ప్యాటర్న్ లో ఇది బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది మీకు. ఓకేనా. ఇది బ్యాక్ సైడ్ కొట్టించుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కూడా ఓకేనా. దీని కాస్ట్ వచ్చేసరికి 1550. ఇది వచ్చేసరికి మంచి కాంతా వర్క్ బ్లౌజ్ అండి. ఇదిగోండి ఇలా హ్యాండ్స్ కి వచ్చేస్తుంది మీకు. ఇలా హ్యాండ్స్ కి వచ్చేస్తుంది. ఓకేనా. ఇది హై నెక్ ప్యాటర్న్ లో కొంచెం డీప్ నెక్, కానీ కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి. ఈ బ్లౌజ్ అయితే మటుకు నేను చాలా బ్లౌజెస్ సేల్ చేశాను. ఇది చాలా అందంగా ఉంటుందండి. ఇది కాంతా స్టిచ్. ఇదంతా కూడా హ్యాండ్ వూవెన్ వర్క్స్ అండి. ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. మీకు ఇది కూడా బ్లాక్ శారీ మీదకి హాఫ్ వైట్ అలా కాంబినేషన్ తో సెట్ చేసుకుంటే చీరల్ని చాలా బాగుంటుందండి. ఇది కూడా ఓకేనా. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 1400 అండి. 1400. ఇంకోటి ఇదిగోండి ఇది వచ్చేసరికి సింపుల్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ బ్లౌజ్ ని ఉరినే హ్యాండ్స్ మటుకు ఇట్లాగా మనం బటర్ఫ్లైస్ మిషన్ ఎంబ్రాయిడరీ అండి. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ ఇలా చేయించానండి. ఇన్ కేసు మీరు ఏదైనా చీరలు మీ దగ్గర ఉంటే కస్టమైజేషన్ కావాలన్నా కూడా మనం చేయించేస్తాము. మిషన్ ఎంబ్రాయిడరీ ఉంటుంది. బేసిక్ గా మన దగ్గర ఉన్నాయి ఎక్కువగా ఏంటంటే తాంజావూర్ పెయింట్స్, మిషన్ ఎంబ్రాయిడరీ, కంప్యూటర్ వర్క్స్ నాకు దగ్గర పెద్దగా ఉండవు. కానీ మీకు అన్న కావాలంటే ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే, ఎందుకంటే నేను ఇలా చూస్ చేసుకుంది ఏంటంటేనండి మిషన్ ఎంబ్రాయిడరీ మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ టైప్ లో నేను చేపిస్తున్నానండి. అంటే అది మిషన్ చేయించిన వర్క్ లాగా ఆ ఫీలింగ్ ఉండకుండా చక్కగా మగ్గం వరకు చేతితో కట్టిన ఫీలింగ్ తో నేను అలా చేపిస్తున్నాను. అందుకని నేను ఇలా చూస్ చేసుకున్నానండి. మిషన్ ఎంబ్రాయిడరీ కానీ నా దగ్గర ఉండేవి, యాప్లిక్ వర్క్స్ కానీ కలంకారీ ఏదైనా ఫ్లోరల్ యాప్లిక్ వర్క్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఏదైనా కూడా మీరు తెచ్చుకున్నా కూడా మనం చేయించి కస్టమైజేషన్ చేయించిస్తామని. పట్టు చీరల దగ్గర నుంచి కాటన్ చీరల దాకా అన్ని కస్టమైజేషన్ అయితే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 1300. ఇది వచ్చేసరికి ఎవర్ గ్రీన్ అండి. ఇవి ఎప్పటికీ
అసలు మారవు ఈ కలంకారీవి. ఇది మీకు చాలా చీరల మీద సెట్ అవుతుంది, అంటే హెవీగా వస్తుందండి. ఈ ప్యాటర్న్ వచ్చేసరికి హెవీగా ఉంటుంది. మీకు హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ ఫుల్ వచ్చేస్తుంది వర్క్, స్లీవ్స్ దగ్గర ఉంటుందండి. ఓకేనా. ఇది వచ్చేసరికి ఏంటంటే ఇది దీంట్లో మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటేనండి, ఈ బీడ్స్ మీరు ఎన్నిసార్లు హ్యాండ్ వాష్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ వాష్ చేసినా కూడా ఈ కలర్ అయితే పోదు, ఈ బీడ్స్ కలర్ అయితే పోదు. ఇది మటుకు నేను బ్లౌజ్ ఒక 5 to 6 టైమ్స్ నా బ్లౌజ్ వాష్ చేసుకుని మరి మీకు చూపిస్తున్నానండి. ఇదేనా ఈ బీడ్స్ మటుకు కలర్ పోవడం. ఇది ఈ హ్యాండ్ వర్క్స్ కూడా నేను ఇక్కడ చేపించినండి. వేరే ప్లేస్ కి వెళ్తా, ఇవి కూడా నేను హైదరాబాద్ లో ఏది నా వర్క్ ఉండదండి, వేరే వేరే ప్లేసెస్ అన్ని పంపిస్తాను. ఈవెన్ కాంతా వర్క్ ఉందండి, అది కూడా వెస్ట్ బెంగాల్ వెళ్తుంది, కానీ ఇక్కడ మటుకు నేను హ్యాండ్ వర్క్ అది కూడా నాది ఇక్కడ ఉండదండి. ఏ వర్క్ ఎవరితో చేయించాలో వాళ్ళకే వెళ్తుంది. అది నాలోది ఉన్నది ఏంటంటే ప్లస్ పాయింట్ అదేనండి. ఓకేనా. ఇది ఒక బ్లౌజ్ అండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 4000 పడుతుందండి. ఇదిగోండి, ఇది ఒక డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ బ్లౌజ్ అండి. మంచి కాంతా వర్క్ ని అవుట్ లైనింగ్ చేపించి ఇలా బార్డర్ వేయించాం మనం, సింపుల్ గా ఉండటం కోసం, డిఫరెంట్ గా ఉండటం కోసం. మంచి యాష్ కలర్ ని కలంకారీ ప్రింట్ వచ్చిన బ్లౌజ్ ని మొత్తం ఆల్ ఓవర్ ఇలా కాంతా అవుట్ లైన్ చేయించి ఇలా బార్డర్ హ్యాండ్స్ కి వేపించామండి. సింపుల్ గా ఉంటుంది, బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 1200. అదొక బ్లౌజ్. ఇది మంచి ఆరెంజ్ యాప్లిక్ వర్క్ బ్లౌజ్ అండి. ఆరెంజ్ యాప్లిక్ వర్క్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుందండి. మీ హ్యాండ్స్ కి వచ్చేస్తుంది, ఇలా బ్యాక్ సైడ్ వస్తుంది. హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ మిర్రర్ వర్క్ యాప్లిక్ వర్క్ కలిపిన మిక్స్ తో ఉంటుంది. బ్లౌజ్ చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 2000 పడుతుందండి. 2000 పడుతుంది. ఇట్లా ఉంటుందండి యాప్లిక్ వర్క్ బ్లౌజ్, చాలా బాగుంటుందండి. ఇది కూడా కుట్టించుకుంటే పట్టు అండి, ప్లెయిన్ పట్టుకి మనము ఇలా డిజైన్ చేయించాం. ఓకేనా. ఇది ఒక బ్లౌజ్ అండి. ఇంకోటి మంచి డిఫరెంట్ బ్లౌజ్ అండి. ఇది ప్లెయిన్ పట్టుకి యాప్లిక్ వర్క్ అయితే చేయించాము ఇలాగా. ఇదిగోండి మంచి అదేంటంటే ఇది క్లాత్ వచ్చేసరికి మనం కట్ చేసి యాప్లిక్ వర్క్ చేస్తాము. హ్యాండ్స్ కి ఇచ్చాము, ఫుల్ గా బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. ప్లెయిన్ పట్టు తీసుకున్నాము. ఇది టస్సర్ ఉంటుంది చూసారా, ఆ టస్సర్ మెటీరియల్ ని ఇట్లా హ్యాండ్ పెయింటెడ్ టస్సర్ మెటీరియల్ కట్ చేసి ఇలా యాప్లిక్ వర్క్ చేసాం. ఇది కూడా మీకు చాలా చీరల మీదకి మ్యాచ్ అవుతుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా. ఇదిగోండి ఇలా వస్తుందండి. చాలా డిఫరెంట్ గా ఉంది. ఈ బ్లౌజ్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఈ బ్లౌజ్ ఇంకెక్కడ ఎవరి దగ్గర ఏ కస్టమర్ కి ఉండదు, ఈ బ్లౌజ్ మీ దగ్గరే ఉండాలి. ఓకేనా. ఇది ఒక బ్లౌజ్ కలెక్షన్ అండి. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 3400 అండి. ఇదొకటి హ్యాండ్లూమ్ ప్లెయిన్ హ్యాండ్లూమ్ కాటన్ బ్లౌజ్ ని సింపుల్ గా మనం ఇలా డిజైన్ చేయించామండి. ఇదిగోండి ఇలా వచ్చేస్తాయి. హ్యాండ్స్ కి చక్కగా చిన్న పీకాక్స్ అండ్ ప్లస్ ఇది బ్యాక్ సైడ్ హై నెక్ ప్యాటర్న్ లో కొంచెం డిఫరెంట్ గా ఇలా సెట్, అంటే రెగ్యులర్ గా ఈ పీకాక్ సైడ్ అందరూ చేస్తారు, కాకపోతే ఇలా డిఫరెంట్ గా ప్యాచ్ మనం సెట్ చేసేదానికి మనం డిఫరెంట్ గా మన దగ్గర బ్లౌజెస్ కలెక్షన్స్ అయితే ఉంటాయి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 1300 అండి. 1300 దీని కాస్ట్ 1300. ఓకేనా. ఇలా స్క్రీన్ షాట్ అయితే నచ్చిని ఫాస్ట్ గా తీసేసుకుని బుక్ చేసేసుకోండి. ఓకేనా. ఇది ఒక బ్లౌజ్. ఇది ఒక హ్యాండ్లూమ్ బ్లౌజ్. ఇంకో కొంచెం డిఫరెంట్ గా బ్లాక్ ప్రింట్ తో నేను ఎలా సెట్ చేశానండి. 2 డిఫరెంట్ బ్లాక్ ప్రింట్స్ కలర్స్ కాంబినేషన్స్ తీసుకుని ఇది బ్యాక్ సైడ్ వస్తుందండి. ఇది బేసిక్ గా మీకు బ్యాక్ సైడ్ 2 డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో వస్తాయి. బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ కొంచెం డిఫరెంట్ గా కుట్టించుకునే వాళ్ళకి చాలా బాగుంటాయండి. ఈ హ్యాండ్లూమ్ ఎస్పెషల్లీ ఈ హ్యాండ్లూమ్ బ్లౌజెస్ ఇవి ప్లెయిన్ కలర్స్ ఉంటాయి. మీకు కావాలన్నా కూడా నేను పిక్స్ పెడతానండి, అంటే ప్రింట్ లేకుండా ప్లెయిన్ కూడా ఉంటాయి. మీకు పిక్స్ కావాలంటే ఎవరికైనా షేర్ చేస్తాను. మీకు నచ్చిన ప్రింట్ కావాలన్నా కూడా నేను వేపిచ్చేసి ఇస్తాను. ఆ బ్లౌజ్ మీద నాకు ఈ బ్లౌజ్ కావాలి మేడం, ఈ కలర్, ఈ బ్లౌజ్ మీద నాకు ఈ ప్రింట్ కావాలి, ఏ ప్రింట్ కావాలన్నా కూడా నా దగ్గర ఉన్నాయి. మీరు డైలీ ఫాలో అయితే కనుక నా ఛానల్ ని మీకు నచ్చిన ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. బేసిక్ గా డిజిటల్ ప్రింట్స్, ఆ డిజిటల్ ప్రింట్స్ అన్ని మనమేంచినవే. ఆ కలర్ కాంబినేషన్ ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి ఉంచుకొని మేడం మాకు ఇది చీర మీద కావాలి, మేడం మాకు ఇది ఇలా బ్లౌజ్ మీద కావాలన్నా కూడా మనం ఏం చేస్తామని. ఓకేనా. ఇది ఇలా హ్యాండ్స్ కి ఇట్లా వచ్చేస్తుంది. ఇంకా దీని కాస్ట్ వచ్చేసరికి 1000 అండి. 1000. ఇది ఒక బ్లౌజ్.
ఇది ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుందండి. ఇవి అసలు ఎన్ని బ్లౌజులు నేను అమ్మానండి ఇవైతే. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మీకు. లైట్ గ్రీన్ కలర్ అండి. లైట్ గ్రీన్ కలర్ కి ఇలా వస్తుంది. లైట్ గ్రీన్ కలర్ ఇలా వస్తుందండి. హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ డీప్ నెక్ యాప్లిక్ వరకు, బ్యాక్ సైడ్ డీప్ నెక్ యాప్లిక్ వరకు ఇలా వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి. ఇదైతే మటుకు చాలా బాగుంటుంది. స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇలా దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 1600. ఇది ఒక బ్లౌజ్ అండి. ఇది ఇంకొక యూనిక్ టైప్. ఇది కూడా సేమ్ డార్క్ బాటిల్ గ్రీన్, మీకు ఎట్లా మెరూన్ ఇలా హ్యాండ్స్ కి వచ్చేస్తుంది కదా. నేను బ్యాక్ సైడ్ ఎట్లా సెట్ చేశానంటే ఇలా చిన్న యాప్లిక్ వరకు చిన్న బుల్ ఎలిఫెంట్స్ అండి. యాక్చువల్ గా బుల్ ఎలిఫెంట్స్ ని ఇలా మనం సెట్ చేసాం. సింపుల్ గా మీరు ప్యాటర్న్ ఏదైనా పెట్టుకుని కుట్టించుకుంటే చాలా అందంగా ఉంటుంది. చాలా ఇంతకన్నా ఏదైనా ఎలిఫెంట్ శారీస్, ఏదైనా ప్రింట్ ఉన్న ఎలిఫెంట్ శారీస్ అలా తీసుకుని మీరు అలా ఈ బ్లౌజ్ ని ఇలా సెట్ చేసుకుంటే సూపర్ గా ఉంటుందండి. ఇది మంచి మెరూన్ కలర్ షేడ్ లో ఏదైనా చీర ఉందనుకోండి, లేదంటే నన్ను సెట్ చేసి ఇమ్మంటే ఈ బ్లౌజ్ కి నేను ఎలా చీర కూడా మనం అలా కూడా సెట్ చేసి ఇస్తామండి. ఓకేనా. అలా మనం బ్లాక్ ప్రింట్ కి వెళ్ళాలండి. అప్పుడు బ్లాక్ ప్రింట్ అవ్వచ్చు, డిజిటల్ ప్రింట్ అవ్వచ్చు. డిజిటల్ లో ఏంటంటే మెయిన్ చక్కగా మీకు 2-3 కలర్ కాంబినేషన్స్ తో చేయగలం. అదే బ్లాక్ లో అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అది కుదరట్లేదండి. ఓన్లీ మనం చెప్పినా కూడా ఆ బ్లాక్ ప్రింట్ అయితే నా చేతిలో లేదండి, బయటే ఇస్తాను నేను. ఆ బ్లాక్ ప్రింటింగ్ ఏంటంటే సింగిల్ కలరే చేస్తున్నారండి వాళ్ళు. 2 కలర్స్ చెప్పినా కూడా వాళ్ళు చెయ్యట్లేదు. అందుకుని కొంచెం దాంట్లో అయితే సింగిల్ కలర్ వస్తుంది, బ్లాక్ అయితే. ఓకేనా. ఇది ఒక బ్లౌజ్ అండి. ఇది ఒక బ్లౌజ్. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి వర్క్ ని బట్టి బ్లౌజ్ కాస్ట్ ఉంటుందండి. ఇది వచ్చేసరికి బ్లౌజ్ 2400. ఇంకోటి ఇది ఏం లేదండి, మామూలు ప్యూర్ సిల్క్ ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది మీకు. ప్యూర్ సిల్క్ డిజిటల్ ప్రింట్ సింపుల్ గా హ్యాండ్స్ మటుకు ఇలా లేస్ వేయించేసానండి రెడ్ కలర్ తో. ఊరికే అంటే యూనిక్ గా కనిపించాలి కాబట్టి ఈ బ్లౌజ్ నేను ఇలా పర్చేస్ చేసిన తర్వాత ఇలా డిఫరెంట్ గా ఇలాంటి లేసులు కూడా నా దగ్గర చాలానే ఉంటాయండి. ఏదైనా చీరలకి బ్లౌజులకి సెట్ చేసి ఇమ్మన్నా కూడా ఇస్తానండి. ఇది డిజిటల్ ప్రింట్ బ్లౌజ్. దీని కాస్ట్ 1300 అండి. ఇంకోటి మంచి యూనిక్ బ్లౌజ్ అండి. ఇది కూడాను మీకు ఇలా చూపిస్తున్నాను చూసుకోండి. హ్యాండ్స్ కి యాప్లిక్ వర్క్ అండి. ఇది కూడా యాప్లిక్ వర్క్ చేయించాను నేను. సింపుల్ గా ఉంటుంది కానీ కొంచెం గ్రాండ్ గా కనిపిస్తుంది అండి. గ్రాండ్ గా ట్రైబల్ ఆర్ట్ అంటారు చూసారా, ఆ ట్రైబల్ ఆర్ట్ నే మనం ఇలా బ్లౌజ్ మీద ప్యాచ్ వర్క్ లాగా చేయించామండి. కానీ చాలా కుట్టించుకుంటే మటుకు చాలా బాగుంటుందండి. ఇది ఒకటి హ్యాండ్లూమ్ కాటన్ బ్లౌజ్ మంచి బ్రైట్ బ్లూ కలర్ మీద ఇలా చేయించామండి. దీని కాస్ట్ 3000 అండి. 3000 అంటే వర్క్ ని బట్టి కాస్ట్ ఉంటుందండి. ఇది కొంచెం హెవీ వర్క్ కాబట్టి 3000 అండి. మీకు చక్కగా పట్టు చీర కల్నాకి వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్ పట్టు చీరల మీద కూడా సూట్ అవుతుందండి చక్కగా. ఓకేనా. అదొక బ్లౌజ్. ఇది వచ్చేసరికి ప్లెయిన్ రా సిల్క్ అండి. ఇది రా సిల్క్ కి ఇది ఇంకా యూనిక్ గా ఉంది ఈ బ్లౌజ్. మీరు అసలు చూస్తే గనక ఇదిగోండి మంచి పైతాని వీవింగ్ ని ప్యాచ్ వర్క్ వస్తుందండి. హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కి పైతాని వీవింగ్ ప్యాచ్ వర్క్ అండి. పైతాని వీవింగ్ మళ్ళీ చెప్తున్నాను, ప్యాచ్ వర్క్ అండి. ఇది యాప్లిక్ వర్క్ లాగా పైతాని వీవింగ్. మీరు ఎక్కడ వెతికినా ఇలాంటి బ్లౌజ్ మీకు దొరకదు. ఈ బ్లౌజ్ ఒకళ్ళ దగ్గరే ఉంచుతానండి, ఇంకెవ్వరికి ఇవ్వను. మళ్ళీ ఎవరు ప్యాటర్న్ ఆ డిజైన్ వాళ్ళ దగ్గరే ఉండాలనేది నా కాన్సెప్ట్ అండి. ఇది ఒక బ్లౌజ్ చాలా మంచి రా సిల్క్ మీద మనం ఎట్లాగా ప్యాటర్న్ గా డిజైన్ చేయించామండి. చాలా అందంగా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 3400 అండి. 3400. ఇది ఒక బ్లౌజ్ అండి. ఇది కూడానండి టిష్యూ పట్టు అంటారు కదా, ఆ టిష్యూ హ్యాండ్స్ కి వచ్చేసరికి ఇలా చేయించాను మీకు. హ్యాండ్స్ ఇట్లా వచ్చేస్తుంది. ఇది కట్ చేసి బాటిల్ ఇలా అటాచ్ పైన ఉరికిన చిన్నది పీకాక్ ని యాప్లిక్ వర్క్ స్టైల్ అలా చేయించాము. ఇప్పుడు మీ బ్యాక్ సైడ్ చూపించేస్తున్నాను. ఇదిగోండి ఇలా వచ్చేస్తుందండి. డీప్ నెక్ ఇలా డీప్ నెక్ వచ్చేస్తుంది. ఇంకా చాలా బాగుంటుందండి. కుట్టించుకుంటే మటుకు ఇది కూడా చాలా బాగుంటుందండి. గోల్డ్ కలర్ కదా పట్టు చీరల మీదకి అట్లా కూడా చాలా బాగుంటుంది. ఇది కూడాను ఇదా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 2000 పడుతుందండి. 2000 పడుతుంది ఈ చీర బ్లౌజ్. సారీ
ఇది ఇంకో బ్లౌజ్ అండి. ఇది బోట్ నెక్ స్టైల్ లో డిజైన్ చేయించాము. కొంచెం డిఫరెంట్ గా ఉండటం కోసం ఇలా బోట్ నెక్ స్టైల్లో ఇలా డిఫరెంట్ గా డిజైన్ చేయించాం. హ్యాండ్స్ కి మీకు బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ అంటే ఇలా వస్తుందండి. ఇలా ఆ రౌండ్ హోల్ లాగా ఇగోండి. ఇది హ్యాండ్స్ కండి, ఇది హ్యాండ్స్ కి. ఇది బోట్ నెక్ ఫ్రంట్ బ్యాక్ ప్లస్ బ్యాక్ మనది షేప్ ఉంటుంది కదా, బ్యాక్ షేప్, ఆ షేప్ మధ్యలో ఇలా హోల్ వస్తుందండి. ఇలా చిన్న హోల్ వస్తుంది, అంతే. సింపుల్ గా ఉంటుంది. బోట్ నెక్ బాగుంటుందండి. ఇది ఒక స్టైల్. మామూలుగా సింపుల్ హ్యాండ్ ఓవెన్ పట్టు బ్లౌజ్ ని ఇలా డిజైన్ చేయించామండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 2400. ఇది ఒక బ్లౌజ్. ఇంకోటి లాస్ట్ చాలా డిఫరెంట్ గా పట్టు తీసుకుని, ఇది కాసు వర్క్ అంటారు, ఇలా చేయించానండి. కాసు వర్క్ ఇలా డిఫరెంట్ గా ఉంటాయండి. అంటే మగ్గం వర్కులు కూడా రెగ్యులర్ మగ్గం వర్కులు కాకుండా, మగ్గం వర్క్ అనేసరికి ఏమైపోతుంది అంటే చాలా హెవీగా ఉంటాయండి. ఆ మగ్గం వరకు మనం బ్లౌజెస్ కలెక్షన్స్ మీరు ఎక్కడైనా సరే ఆన్లైన్ లో చూసుకుని చాలా హెవీగా చూపిస్తున్నారు. కానీ ఆ మగ్గం వర్క్ కూడా మనం సింపుల్ గా డిజైన్ చేసి చాలా గ్రాండ్ లుక్ తో ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నాది ఏంటంటే ఇలా యూనిక్ గా డిఫరెంట్ గా ఉండాలి, ఎవరి దగ్గర ప్యాటర్న్ ఉండకూడదు అన్న ఆ ఉద్దేశం నాదండి. అదే కస్టమైజేషన్ కాన్సెప్టే అదండి, యూనిక్ కాన్సెప్టే అది, డిజైనింగ్ కాన్సెప్టే అది. అందుకుని మళ్ళీ చెప్తున్నాను, ఈ డిజైన్ ఇంకెవరి దగ్గర ఉండనివ్వనండి. అది ఇది మంచి రెడ్ ఇలా అయితే సెట్ చేసామండి. పర్ల్స్ కూడా చాలా మంచి పర్ల్స్, మీకు రంగు కూడా పోవు, కలర్ అనేది ఫేడ్ అవ్వదు. మంచి పర్ల్ వర్క్ తో, బీడ్స్ వర్క్ తో, కాసు వర్క్ తో ఇచ్చేసాను. చాలా సింపుల్ గా డీప్ నెక్ వస్తుంది, చాలా బాగుంటుందండి. పట్టు చీరలు ఏమన్నా ఉంటే కనుక ఇలా పర్చేస్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 4000. ఎందుకంటే నేను చెప్పేదండి 4000 అని. ఇదే బ్లౌజ్ మీరు వర్క్ కి ఇవ్వండి, ఈ ఓన్లీ వర్క్ కే మీకు 4000 అట్లా ఉంటుంది. నేను విత్ బ్లౌజ్ తో పాటు మీకు ఇస్తున్నాను 4000. అది మీరు ఒక్కసారి చూసుకోండి, మీరు మార్కెట్ లో చూసుకునే నాకు ఇవ్వండి. ఏది సరే డ్యామేజ్ అయితే ఉండవండి. ఇన్ కేస్ డ్యామేజ్ ఉన్నా కూడా నేనే వీడియో చేసేటప్పుడు నేనే చెప్పేస్తానండి, ఇలా డ్యామేజ్ ఉంది, ఇది బాగోదని నేనే చెప్పేస్తాను. ఈ బ్లౌజ్ మటుకు నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చిందండి. ఇది ఒక బ్లౌజ్. ఇప్పుడైతే బ్లౌజెస్ అన్ని చూపించేశాను మీకు. నేను ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజులు చూపిస్తాను. ఈ రెడీమేడ్ బ్లౌజులు ఏంటంటేనండి మీకు నచ్చినట్టు 48 దాకా ఉంటాయి లోపల విత్. మీరు కావాల్సినట్టు మీరు కావాలంటే చేయించుకోవచ్చు, అంటే మీ సైజ్ ప్రకారం. లేదంటే మీ బ్లౌజ్ ఏదన్నా పంపిస్తే కనుక ఆల్టరేషన్ నేను కూడా చేంజ్ చేసి ఇస్తాను. మీకు ఇక్కడ లోపల ఫ్రంట్ అయితే ప్రిన్సెస్ కట్ ఉంటుంది. ప్రిన్సెస్ కట్ ఏంటంటే బాగా బ్రా వద్దు అనుకున్న వాళ్ళు ప్రిన్సెస్ కట్ అయితే వెళ్తారు. అదేంటంటే కొంచెం కన్వీనియంట్ గా అనిపిస్తుంది మనకి. ఇదిగోండి ఇలా ఖర్చు అంతా మొత్తం 3-4 ఖర్చుల దాకా ఉంటాయండి. ఇలాగా మీకు ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మీకు. ఇలా మీకు నచ్చినట్టు కొంచెం ఏదన్నా ఓపెన్ చేయించేసుకోనండి, ఒకసారి మీరు చేంజ్ చేసుకో. ఇదిగోండి ఇదంతా ఖర్చు మొత్తం, ఇదంతా చక్కగా కట్ చేసేసుకునండి. ఇది కూడా ఊడదీసేసి ఒక్కసారి మీకు నచ్చినట్టు మీరు ఇది ఏంటంటే హైనెక్ ఎవరికైనా సూట్ అవుతుందండి. హైనెక్ అనేది మనం జనరల్ గా పెట్టించేసి చేయించేస్తాము. ఇంక పైన అయితే మనం ఇంకేం చెయ్యక్కర్లేదు. ఇన్ కేస్ ఫ్రంట్ ఏమన్నా అనిపిస్తే కనుక ఫ్రంట్ కొంచెం కటింగ్ చేంజ్ చేసి మీ సైజు కొంచెం అలా చేయించుకోవచ్చు. అందుకే నేను చెప్తున్నాను కదా, మీకు ఏదన్నా మీరు పర్చేస్ చేసుకుంటే కనుక ఆల్టరేషన్ అయితే నేను చేంజ్ చేసి ఇస్తాను. అది ఇంకా మీ ఇష్టం. ఆల్టరేషన్ మీరు చేయించుకున్నా ఓకే, నన్ను చేయించమంటే మీ సైజ్ ప్రకారం ఇలా చేంజ్ చేసి ఇస్తానండి. దీని కాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి 3000 పడుతుంది. 3000 పడుతుంది. ఫుల్ వర్క్ కదా, మిషన్ ఎంబ్రాయిడరీ 3000 పడుతుందండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే నచ్చినాయి తీసేసుకోండి మీరు. మంచి మెటీరియల్స్ అండి ఇవన్నీ కూడా. చాలా ఇదిగోండి ఇది ఒక రకమైన పట్టు, అసలు చాలా స్మూత్ గా ఉంటుందండి. లైట్ గ్రీన్ కలర్ మొత్తం వీవింగ్ వచ్చిందండి బ్లౌజ్ కి, మొత్తం వీవింగ్. ఇలా హ్యాండ్స్ కి ఇది కూడా చూడండి వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉంటుందండి. నా మిషన్ ఎంబ్రాయిడరీ కూడా ఇలా బ్యాక్ సైడ్ వస్తుంది, మళ్ళీ మీకు బ్యాక్ సైడ్ వస్తుంది. ఓకేనా, ఇది ఒక బ్లౌజ్ అండి.
ఇది అంతేనండి 3000. ఇంకోటి హ్యాండ్లూమ్ బ్లౌజ్ అండి ఇది కూడా 48 సైజ్ దాకా ఉంటుంది మీకు. ఇలా బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చేస్తుంది, ఇలా బ్యాక్ సైడ్ వస్తుంది. ఇదేమో హ్యాండ్స్ అండి, ఇదేమో ఫుల్ హ్యాండ్స్. చక్కగా ఇలా హ్యాండ్ ని మనమైతే ఇలా డిజైన్ చేయించాము. మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ బ్లౌజ్ ఏదన్నా పంపించినా కూడా మనం సైజ్ ఆల్టరేషన్ అయితే చేంజ్ చేసి నేను పంపిస్తాను. ఇదిగోండి ఇలా వస్తుంది చక్కగా బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. 25 అండి, దీని కాస్ట్ వచ్చేసరికి 25. మీకు ఇంత వర్క్, మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అన్ని వేసుకున్నా కూడా 25కి అసలు వస్తుందా మీరే చూసుకోండి. ఫుల్ ఈ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎంత ఉందో ఒక్కసారి మీరే చూడండి. సింపుల్ గా ఎలిగెంట్ గా అసలు డిజైనర్ బ్లౌజ్ అండి. ఇది కూడా ఇది ఒక మంచి ప్యాటర్న్ అండి, చాలా సింపుల్ గా బాగుంది. ఇది హై నెక్ వచ్చేస్తుంది. ఇదిగోండి హ్యాండ్స్, మంచి హ్యాండ్లూమ్ కాటన్ బ్లౌజ్ అండి దీన్ని ఫ్రంట్ ఇట్లా వస్తుంది మనకి. ఇదిగోండి హ్యాండ్స్ చక్కగా ఇట్లా అంటే కొంచెం యూనిక్ గా డిజైన్ చేయించాము. ఇలా హ్యాండ్స్ కి వచ్చేస్తుంది. మీకు నచ్చినట్టు చక్కగా మీరు మీ సైజ్ చేయించుకోవచ్చు అండి. ఓకేనా? ఇది మీకు కావాలంటే నేను సైజ్ చేసి ఇమ్మంటే చేసి పంపిస్తాను. కొంచెం సైజ్ చేయాలంటే మీ సైజ్ ప్రకారం కొంచెం టైం అయితే పడుతుంది. టైం తీసుకుని మీకు చేసిస్తాను. ఇందులో మీకు నచ్చిన బ్లౌజెస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఇది ఒక ప్యాటర్న్ బ్లౌజ్. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 2700. ఇదిగోండి ఇదొకటి అజ్రక్ ప్రింట్ బ్లౌజ్ అండి. ఎక్సెల్ సైజ్ వస్తుంది, అజ్రక్ ప్రింట్ బ్లౌజ్. ఇలా మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు. ఎక్సెల్ సైజ్ ఎవరన్నా ఉంటే కనుక మీరు డబుల్ ఎక్సెల్ దాకా కూడా మీరు కుట్లు కూడా తీసుకోవచ్చు అండి కావాలంటే. ఎక్సెల్ సైజు ఇదేమో 1300. ఇది ఏదన్నా కొంచెం స్లీవ్లెస్ ఆ టైప్ లో వేసుకునే వాళ్ళకి కాంతా స్టిచ్ మొత్తం అంతాను అంటే సింపుల్ గా స్లీవ్లెస్ గా అట్లా వేసుకుంటారు కదా కొంతమంది. అలా ఉన్న వాళ్ళకైతే లైక్ చేయొచ్చు అండి ఈ బ్లౌజ్. ఇదిగోండి నేను ఇది ఇలాంతా ఓపెన్ ఉంచేసాను, హ్యాండ్ తో సహా మొత్తం ఇంత ఇదంతా ఓపెన్ ఉంటుంది. ఇది అయితే మీకు నచ్చినట్టు మీరు ఇంకా మీ సైజ్ ప్రకారం మీ టైలర్ తో జస్ట్ కుట్లు వేయించుకుంటే సరిపోతుంది అంతే. స్లీవ్ అంటే ఏదైనా ప్లెయిన్ శారీస్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే డార్క్ మంచి బ్రైట్ కలర్స్ ఆ ప్లెయిన్ శారీస్ కి ఇలా స్లీవ్ చిన్న స్లీవ్ అయితే ఇచ్చాను. స్లీవ్లెస్ బ్లౌజ్ లాగా ఎవరైనా ఇష్టపడే వాళ్ళకి చక్కగా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి, ఎంప్లాయీస్ కి వాళ్ళకి. ఓకేనా? ఇది ఒక బ్లౌజ్ అండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి ఇది 1800 పడుతుందండి, 1800. ఇంకోటండి ఇది హ్యాండ్లూమ్ కాటనే, మంచి టస్సర్ సిల్క్ అండి. ఇది యాక్చువల్ గా టస్సర్ సిల్క్ ఇది ప్యాటర్న్ పెట్టి కుట్టించాను. ఇలా ప్యాటర్న్ వచ్చేస్తుంది. చాలా లాంగ్ గా ఉంచాను. ఇది మీరు కటింగ్ కూడా కొంచెం కావాలంటే కింద కటింగ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ కూడా ఎంత స్లీవ్ అయితే ఉంచేసాను నేను. ఇది మీకు నచ్చినట్టు మీరు చేయించుకోవచ్చు అండి. ఇది కూడాను మీకు నచ్చినట్టు మీరు చేయించుకోవచ్చు. ఊరికే జస్ట్ ఒక్క కుట్టే వేయించామంటే లోపల మీకు అంటే మీకు నచ్చినట్టు మీరు చేసుకుంటారనే ఉద్దేశంతో ఇలా ఒక కుట్టు అయితే వేయించేసాను నేను అంతే. ఇలా డిఫరెంట్ గాను. ఓకేనా? ఇది కూడానండి ఇది మంచి ఊరికే సింపుల్ ప్యాటర్న్ తో పెట్టి కుట్టించాను నేనైతే. ఇది నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 1700 పడుతుందండి, 1700. అదొక బ్లౌజ్. ఇది ఇంకో కొంచెం డిఫరెంట్ గా చేయించానండి. ఇది హ్యాండ్లూమ్ కాటన్ బ్లౌజే. ఇలా మనకు వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ హై నెక్ పోర్షన్ ఇలా వస్తుందండి. మంచి లావెండర్ బ్రైట్ పింక్ కలర్ ఇలా హ్యాండ్స్ కి వచ్చేస్తుంది. ఇది కూడా 48 సైజ్ దాకా ఉంటుంది. మీకు నచ్చినట్టు మీరు ఏదైనా అదే మీకు నచ్చినట్టు మీరు చేయించుకోవచ్చు అండి. బ్లౌజ్ ఓపెన్ చేసేసుకుని మీకు నచ్చినట్టు మీరు చేయించుకోవచ్చు. డిఫరెంట్ గా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 2800 అండి, 2800. ఇదిగోండి ఇది ఒక మంచి వర్క్ బ్లౌజ్ పట్టు మీద ఇలా వస్తుంది. హ్యాండ్స్ కి బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది కూడా మీరు నచ్చినట్టు మీరు ఇలా సైజ్ చేసుకోవచ్చు అండి. 3000 అండి. ఈ బ్లౌజ్ కాస్ట్ 3000. ఇలా స్క్రీన్ షాట్ అయితే నచ్చితే తీసుకోండి. 3000. ఓకేనా? ఇది ఒక బ్లౌజ్.
ఇది ఇంకా మార్కెట్ లోకి అయితే ఎక్కడో ఉండవండి. మీకు బాగా బొటిక్స్ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి ఇలాంటి ప్యాటర్న్స్ అయితే దొరుకుతాయి. ఇది ఒక ప్యాటర్న్, ఇది కూడా 48 దాకా మీరు సైజ్ చేసుకోవచ్చు. చక్కగా మంచి హ్యాండ్స్ కలంకారీ, హ్యాండ్ కలంకారీ వర్క్ వచ్చిన హ్యాండ్స్ ఇచ్చి బాడీని ఇలా ప్లెయిన్ గా సెట్ చేశాను నేను. చాలా బాగుంటుంది. ఇలా డిఫరెంట్ గా ఇష్టపడే వాళ్ళకి ఈ బ్లౌజ్ అయితే బాగా నచ్చుతుందండి. ఇది ఒక ప్యాటర్న్ అండి, చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసరికి 3700. ఇదిగోండి ఇలా వస్తుంది. 3700 అండి ఈ బ్లౌజ్ కాస్ట్. ఓకేనా, చాలా డిఫరెంట్ గా బాగుంటుందండి ఈ బ్లౌజ్. మీకు మార్కెట్ లోకి వెళ్తే కనుక ఈ బ్లౌజెస్ 5000 అబౌవ్ ఉంటాయండి. ఇవి అన్ని స్టిచ్డ్ బ్లౌజెస్ మెయిన్ చెప్తున్నాను నేను. ఓకేనా, ఇది ఒక బ్లౌజ్ అండి. ఇంకొకటి ఇదిగోండి, ఇది ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. కొంచెం బ్యాక్ సైడ్ ఇలా మిర్రర్ వర్క్ వచ్చేస్తుంది. గోల్డ్ ప్యాటర్న్స్ టైప్ లో బ్యాక్ సైడ్ వస్తుంది. ఇలా స్లీవ్స్ కేమో ఇలా ఉంటాయండి. స్లీవ్స్ వచ్చేసరికి మంచి కలంకారీవి ఇలా డిజైన్ చేయించాము. దీని కాస్ట్ వచ్చేస్తే మనకి కొంచెం ఎక్కువే పడిందండి. ఇదైతే 5000 అండి. ఇదైతే 5000 అంటే అది వర్క్ ని బట్టి నేను చెప్తున్నాను కదా కాస్ట్, అదండి. ఇది ఒకటండి. ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్, గ్రే కలర్ వస్తుంది, రెడీమేడ్ బ్లౌజ్. ఇది కూడాను. ఇది ఎవరికైనా నచ్చితే కనుక ఆల్టరేషన్ కావాలంటే చేయించుకోవచ్చు. దీని కాస్ట్ 1500. ఇది ఒక బ్లౌజ్ అండి. ఇది కూడా నచ్చితే కనుక ఎవరైనా ఆల్టరేషన్ చేసుకోవచ్చు. ఇది కూడాను కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. వర్క్ అది వచ్చేసరికి మనకి ఆల్టరేషన్ కావాలంటే చేయించుకోవచ్చు అండి. ఇది కూడానండి, ఇది 2000 పడుతుంది. ఇది 2000 పడుతుందండి. ఈ బ్లౌజ్ 2000 పడుతుంది. ఓకేనా, ఇదిగోండి ఇట్లా వస్తుంది. ఇది కూడానండి స్లీవ్లెస్ టైప్ లో వస్తుంది. మంచి సాఫ్ట్ క్రష్డ్ క్రేప్ స్లీవ్లెస్ టైప్ లో. స్లీవ్లెస్ అంటే కొంచెం అంటే పెద్ద స్లీవ్స్ కాకుండా కొంచెం చిన్న స్లీవ్స్ వస్తాయి. ఇలా మీకు నచ్చితే ఉంచుకోవచ్చు. కొంచెం కటింగ్ కావాలంటే స్లీవ్లెస్ టైప్ లో చేసేసుకోవచ్చు. నేను ఇదంతా ఓపెన్ వదిలేసాను. ఇంకా మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. ఇదంతా ఓపెన్ వదిలేసాను. ఓకే, జస్ట్ కుట్టు వేసినట్టు ఇలా వదిలేసాం మేమైతే. అంటే కొంచెం పిల్లల లాంటి ఎవరికైనా వేసుకుంటే ఇది కుట్టించుకుంటే కనుక అంటే పిల్లలు కొంతమంది ఇష్టపడరు కదా, పెద్ద హ్యాండ్స్ ఉంటే అలాంటి వాళ్ళకి ఇది బాగా నచ్చుతుందండి. ఓకేనా, దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 2000 అండి. 2000. ఇంకోటి లాస్ట్ బ్లౌజ్ అంటే ఇది హై నెక్ వచ్చేస్తుంది. లాస్ట్ బ్లౌజ్, దిస్ ఇస్ ద లాస్ట్ బ్లౌజ్. ఇదిగోండి ఇలా హై నెక్ హ్యాండ్లూమ్ కాటన్ ని ఇలా వల్లి ఆటని బ్యాక్ సైడ్ మనం ఇచ్చి హ్యాండ్స్ ని కాంతా వర్క్ లో ఇలా స్టిచ్ చేయించాము. హ్యాండ్స్ ని ఇలా కాంతా వర్క్ లో ఇలా స్టిచ్ చేయించాము. మీకు లైనింగ్ తో పాటు వచ్చేస్తుంది. ఇది కూడా 48 దాకా మీరు ఆల్టరేషన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా వస్తుందండి మీకు. హ్యాండ్స్ అయితే మటుకు ఇలా వచ్చేస్తుంది. చాలా బాగుంటుందండి ఇది బ్లౌజ్. ఇది వేసుకుంటే బాగుంటుందండి. హై నెక్ నేను ఇలా బటన్స్ అయితే పెట్టాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఇదిగోండి బటన్స్ తీసేస్తే ఇలా హై నెక్ టైప్ లో ఇట్లా వస్తుంది. కొంచెం అంటే అదేంటంటే మనం బ్యాక్ సైడ్ ఏ షేప్ అయితే తీసుకున్నామో ఫ్రంట్ కూడా అదే షేప్ తీసుకున్నాం. కొంచెం డిఫరెంట్ గా యూనిక్ గా సెట్ చేయాలని కాన్సెప్ట్ మనది కాబట్టి అలా తీసుకున్నాం. ఇలా హ్యాండ్స్ కి వచ్చేస్తుంది. కొంచెం డిఫరెంట్ గా మీకు లోపల ఖర్చుతో పాటు కుర్చీళ్ళు కూడా ఉంటాయండి. కింద ఇచ్చాం కదా, కుర్చీలు కూడా ఉంటాయి. దిస్ ఇస్ ద లాస్ట్ బ్లౌజ్. ఇలా ఒక్కసారి అయితే ఇదిగోండి ఈ హ్యాండ్స్ కి అయితే ఇలా ఉంటుందండి. ఇది హ్యాండ్స్ మటుకు ఇలా వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఓకేనా, ఇది మీరు ఆల్టరేషన్ అయితే చేయించుకోవచ్చు అండి. నేను అదే చెప్తున్నాను కదా, ఆల్టరేషన్ చేసేసుకోవచ్చు మనము. సింపుల్ గా యూనిక్ గా ఇలా సెట్ చేశానండి. ఈరోజు బ్లౌజెస్ అయితే మీ అందరికి నచ్చినాయి అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి బ్లౌజెస్ అంటే చాలా మంది అడుగుతున్నారు బ్లౌజెస్ అయితే చేయమని. అందుకని బ్లౌజెస్ కలెక్షన్స్ అన్ని కూడా మీకైతే చూపిద్దామని ఉద్దేశంతో మళ్ళీ ఇంకొకసారి స్క్రీన్ షాట్లు తీసేసుకోండి. ఫాస్ట్ గా మీరు బుక్ చేసుకునేది ఒక్కసారి నాకు కాల్ చేసినా కూడా మీకు చెప్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ టు వాచింగ్ మై ఛానల్.